జనవరి 10, 11, 12, 13 తేదీల్లో సింహరాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ నిలబడుతుంది. ఆమె అచ్చం చూడడానికి ఇలానే ఉంటుంది. 100% ఆమె చెప్పిన రహస్యాలు వినండి. అసలు సింహరాశి వారికి జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఏ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, ఆమె ఏం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలోని 5వ రాశి. మఖ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి వస్తారు. సింహరాశి వారికి ఈ వీడియో పూర్తిగా జనవరి 10, 11, 12, 13 తేదీల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పేసే ఒక అనూహ్యమైన సంఘటన గురించి అనే చెప్పవచ్చు. అయితే ఈ 4 రోజుల్లోనూ మీ ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ నిలబడుతుంది. ఆమెను చూసిన క్షణంలోనే మీ గుండె ఒక్కసారిగా వేగంగా అయితే కొట్టుకుంటుంది. ఎందుకు అంటే ఆమె ముఖం, ఆమె కళ్ళ చూపు, ఆమె నిశ్శబ్దం అన్నీ మీకు ఈ పాటికే ఎప్పుడో చూసినట్లుగా అనిపిస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూడని వారు తమ జీవితంలో వచ్చిన పెద్ద అవకాశాలని కూడా మిస్ అవుతారనే చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు? సింహరాశి వారికి ఈ స్త్రీ సాధారణ వ్యక్తి కాదు అనే చెప్పుకోవాలి. ఆమె మీ గతంతో బలమైన సంబంధం ఉన్నవారు, మీ కర్మతో ముడిపడిన వ్యక్తి, మీ జీవితంలో నిలిచిపోయిన ఒక అధ్యాయం అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించవలసింది, ఆమె మీ ఇంటి ముందుకు రావటం అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. శని, రాహు, గురు ఈ 4 రోజుల్లోనూ ఒకే లైన్లో ఉండటం వల్ల ఈ సంఘటనలు అయితే జరుగుతుంది అని కూడా చెప్పాలి. ఆమె రూపం ఎలా ఉంటుంది? ఆమెను చూసినప్పుడు మీకు మొదట భయం కాదు, కానీ విచిత్రమైన నిశ్శబ్దం అయితే అనిపిస్తుంది అనే చెప్పాలి. కళ్ళు చాలా లోతుగా చూస్తారు, మాటల్లో చాలా తక్కువ అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. నవ్వు ఉన్న భయం దగ్గరగా అయితే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఆమె మీ ఇంటి ముందుకు చాలాసేపు నిలబడి మీ తలుపుల వైపే చూస్తూ ఉంటుంది. ఆమె చెప్పబోయే రహస్యాలు ఇది చాలా ముఖ్యమైన భాగం అని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ చెప్పబోయే మాటలు మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చగలుగుతుందనే చెప్పాలి. ఆమె చెప్పబోతున్నది మీకు హాని చేసే వ్యక్తి ఎవరో, మీరు ఎదుగుదలకు ఎందుకు ఆగిపోయింది, అలాగే మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఎలా ప్రవేశిస్తుంది, మీ పేరు మీద ఎవరో చెడు మాటలు చెప్తున్నారు, ఇటువంటివన్నీ విషయాల్లోనూ కూడా అయితే ఆమె మీకు చెప్పబోతుంది అనే చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు నమ్మిన ఒక వ్యక్తే మీ వెనుక ద్రోహం చేస్తున్నాడని ఆమె స్పష్టంగా అయితే చెబుతుంది అనే చెప్పవచ్చు. ఆమె మాటలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? సింహరాశివారు సాధారణంగా తమ అహంకారంతో చాలా అవకాశాలను కోల్పోతారనే చెప్పాలి. ఈసారి కూడా అదే చేస్తారు. ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు, అనుకోని అవమానాలు, మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జనవరి చివరి వరకు మిమ్మల్ని వెంటాడుతాయని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక రహస్యం ఈ స్త్రీ కేవలం మనిషి మాత్రమే కాదు, ఆమె ద్వారా మీకు ఒక దైవ సంకేతం కూడా అందిస్తుంది అనే కూడా చెప్పవచ్చు. అయితే పూర్వజన్మ కర్మ కారణంగానే మీకు రావాల్సిన ఫలితాలు ఇప్పటి వరకు ఆగిపోయింది అని కూడా చెప్పాలి. అయితే ఈ 4 రోజుల్లోనూ మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కర్మబంధం తొలగిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదనే చెప్పవచ్చు. మీరు చేయవలసిన పనులు, ఆమె మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఒక్క మాట తప్పకుండా చెప్పండి. నిజం ఏదైనా చెప్పండి, నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఈ మాటతో ఆమె పూర్తిగా ఓపెన్ అవుతుంది అనే చెప్పవచ్చు. అప్పుడే మీ జీవితంలోకి కొత్త మార్గం ప్రారంభం అవుతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో సింహరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీరు దేన్నైనా సరే నిజాయితీగా చెప్తే మీ యొక్క జీవితం చాలా అద్భుతంగా అయితే మారబోతుంది అనే చెప్పవచ్చు. అయితే ఆ స్త్రీ మౌనం వెనుక ఉన్న నిజం. సింహరాశి వారికి ఈ స్త్రీ మొదటగా ఏం మాట్లాడదు, ఆమె మౌనమే మీకు ఒక సంకేతం అని కూడా చెప్పవచ్చు. మీరు తొందరపడి ప్రశ్నలు అడిగితే ఆమె పూర్తిగా మూసుకుపోతుంది అనే చెప్పాలి. అయితే కానీ
మీరు శాంతిగా ఆమెను గమనిస్తే ఆమె కళ్ళల్లో మీ జీవిత కథ మొత్తం అయితే కనిపిస్తుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదనే చెప్పాలి. అయితే ఆమె మీ గురించి మీకన్నా ఎక్కువ తెలుసు అని కూడా చెప్పవచ్చు. మీరు ఎందుకు ఈ 4 రోజులే జనవరి 10, 11, 12, 13 తేదీల్లో ఈ 4 రోజుల్లోనూ సింహరాశి వారికి కర్మద్వారాలు తెరుచుకునే రోజులు అనే చెప్పాలి. శని ప్రభావం తగ్గుతుంది, రాహు మాయ తొలగుతుంది, గురు ఆశీర్వాదం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో సత్యం దాచలేరు అనే చెప్పాలి. అందుకే ఆ స్త్రీ తప్పకుండా బయటపడుతుంది అని కూడా చెప్పవచ్చు. గతంలో జరిగిన ఒక సంఘటన, సింహరాశి వారికి గతంలో ఒక పెద్ద తప్పు చేశారు. అది తెలిసి చేసిన తప్పు కాదు, పరిస్థితుల వల్ల జరిగే పొరపాటు అని కూడా చెప్పవచ్చు. ఆ తప్పు వల్ల ఒక హృదయం బాగా దెబ్బతింది అని కూడా చెప్పాలి. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన సందేశమే ఈ స్త్రీ ద్వారా మీకు తెలుస్తుంది అని కూడా చెప్పవచ్చు. మీ ఇంటిలోనే ఉన్న శత్రువు, ఇది చాలా షాకింగ్ అని కూడా చెప్పాలి. అయితే మీకు హాని చేసే వ్యక్తి బయట ఎవరో కాదు, మీ ఇంటిలోనికి వచ్చి వెళ్ళే వ్యక్తే, మీ మాటలు వినే వ్యక్తే, మీ బలహీనతలు తెలిసిన వ్యక్తే. ఆ స్త్రీ ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం వరకు చెబుతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఆమె ఒక పరీక్ష. ఆ స్త్రీ మీకు సహాయం చేయడానికి మాత్రమే కాదు, మీ ఓర్పు, వినయం, నిజాయితీ పరీక్షించడానికి మీ జీవితంలోకి వస్తుంది అనే చెప్పాలి. అయితే మీరు ఆమెను అవమానిస్తే లేదా నమ్మకపోతే అదే రోజు చిన్న గొడవ పెద్ద సమస్యగా అయితే మారుతుంది అనే చెప్పాలి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత జరిగేది, ఆమె వెళ్ళిన తర్వాత మీ ఇంటిలో మార్పులు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. మనసుకు హాయిగా అనిపిస్తుంది, భారంగా ఉన్న భావాలు అన్నీ తగ్గుతాయనే చెప్పాలి. నిద్ర కూడా ప్రశాంతంగా వస్తుంది అని కూడా చెప్పవచ్చు. 3 రోజుల్లోనే మీకు ఒక శుభవార్త వస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఆఫర్. ఇది మీ జీవిత దిశనే మార్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దైవ పరిహారం, ఆ స్త్రీ చెప్పిన మాటలు నిజమైతే ఈ పరిహారం తప్పకుండా చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీపై ఉన్న దృష్టి భావాలను అయితే తొలగిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక చివరి హెచ్చరిక, సింహరాశి వారికి ఈ 4 రోజుల్లోనూ అహంకారమే మీ శత్రువు అని కూడా చెప్పవచ్చు. మీరు తక్కువగా చూసిన వ్యక్తే మీ భవిష్యత్తుకు కీలకం కావచ్చు. ఈ వీడియోని తేలికగా అయితే తీసుకోకండి. మీ జీవితంలో చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడు నేరుగా అయితే రాడు అనే చెప్పుకోవాలి. ఒక మనిషి రూపంలో అయితే సందేశాన్ని పంపిస్తాడనే చెప్పవచ్చు. ఈసారి ఆ సందేశాన్ని మిస్ అవ్వకండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా సింహరాశి వారికి జనవరి 10, 11, 12, 13 తేదీల్లో సింహరాశి వారి ఇంటి ముందు ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె అచ్చం ఇలానే ఉంటుంది. అయితే ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.